అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయ్యప్ప స్వామి కథ, దీక్షా నియమాలు, మకర దర్శనం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శబరిలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రము దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వత ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తకోటి సందర్శిస్తుంటారు. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హజ్లోని మక్కా మసీద్ ప్రధాన స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం అని చెప్పవచ్చు. కేరళ పశ్చిమ కొండ పర్వత ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనం అని పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడుకొని ఉంది. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన ఓ కథ ప్రకారం విష్ణువు మరియు శివుడి కొడుకు అయ్యప్ప. అయ్యప్పన్ లేదా అయ్యప్ప దక్షిణ భారతంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు. అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో పుట్టిన బిడ్డగా చెప్తారు. విష్ణుమూర్తి మోహినిగా అవతారమెత్తాడప్పుడు. విష్ణువు మరియు శివుడి అంశ. అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు. దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరన్ లేదా శివుడు కొడుకు అని. అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ కందన్ చుట్టూ ఒక బంగారు గంట కట్టారంట. అందుకని అయ్యప్పన్ మణికంఠన్ అంటారు. ఒక కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తమ బిడ్డను పంపానది తీరంలో వదిలి వెళ్లారంట. పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు. అయ్యప్ప ఎందుకు సృష్టించబడ్డాడో తెలుసుకుందాం. పురాణాలలో అయ్యప్ప జన్మ రహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని సోదరి మహిషి పగ తీర్చుకోవటానికి బయలుదేరుతుంది. ఆమె విష్ణువు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం పొందింది. మరో మాటలో చెప్పాలంటే ఆమెను ఎవరూ ఆపలేరు, నాశనం చేయలేరు. ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించటానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుడిని పెళ్లాడాడు. వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు. అయ్యప్ప చిన్నతనం. మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజన్ పుట్టాడు. ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప యుద్ధకళలో, వివిధ శాస్త్రాలు, పురాణాల్లో తన ప్రతిభ కనబరిచాడు. శిక్షణ, చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిసిన గురువు ఆయనని తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు, మాట తెప్పించమని కోరాడు. మణికంఠ తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం జరిగింది. అయ్యప్పపై రాజకుట్ర. సింహాసనానికి వారసుడిని ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖర అయ్యప్పగానే రాజుగా చూడాలనుకున్నాడు. కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది. అందుకని మంత్రిని మరియు వైద్యుడితో కలిసి మణికంఠను చంపేసే ప్రయత్నం చేసింది. పులిపాలు. అనారోగ్యం నాటకంలో భాగంగా మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లు చేసింది. ఆడపులి పాలని తేవడం. ఎవరూ అది చేయలేనప్పుడు ధైర్యవంతుడైన మణికంఠ తను వెళ్తానని తండ్రి వద్దంటున్నా చెప్తాడు. మహిషి. వెళ్లే దారిలో రాక్షసి మహిషిని ఎదుర్కొని అజూద నది తీరంలో సంహరిస్తాడు. అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది. కానీ వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు. పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగొచ్చాడు. అయ్యప్పను దేవుడిగా అంగీకరించడం. మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. మహారాజును శబరి కొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయాన్ని నిర్మించమని కోరతాడు. పరశురాముడు. ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠించాడు.
అలా అయ్యప్ప దేవునిగా పూజింపబడుతున్నాడు. అయ్యప్పను పూజించడం. అయ్యప్ప స్వామి తన భక్తులు తనని చేరుకోవటానికి, తన ఆశీర్వాదం పొందటానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు. మొదట భక్తులు 41 రోజుల కఠిన తపస్సును చేశాక ఆలయానికి యాత్రను మొదలుపెట్టాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇదొక్కటే కాదు, శారీరక అవసరాలు, కుటుంబ బంధాలన్నీ వదిలేసి పూర్తిగా సన్యాసిలాగా బ్రహ్మచారిలా జీవించాలి. కష్టతరమైన యాత్ర. భక్తులు మైళ్ళకి మైళ్ళు నడవాలి. పంపానదిలో మునిగి స్నానం చేయాలి. ఇక ఆఖరున ఏటవాలుగా జారుడుగా ఉండే 18 మెట్లను ఎక్కి శబరిమల ఆలయం చేరాలి. శబరిమల ప్రసిద్ధ తీర్థస్థలం. కేరళలోని శబరిమల ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం. ప్రతి సంవత్సరం 50 మిలియన్ల భక్తులు సందర్శనానికి వస్తారు. దానివల్ల ప్రపంచంలోనే ప్రసిద్ధి తీర్థస్థలాల్లో ఒకటిగా మారింది. మకర సంక్రాంతి. దేశవ్యాప్త భక్తుల దట్టమైన అడవుల గుండా ఏటవాలు పర్వతాల నుంచి కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం జనవరి 14న ఇక్కడికి వస్తారు. ఆ రోజును మకర సంక్రాంతి లేదా పొంగల్ అని కూడా అంటారు. ఆ రోజే అయ్యప్ప స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలో కిందకి వస్తాడని భావిస్తారు. ఆ దీపపు వెలుగును మకర విలకు, మకర జ్యోతి అని కూడా అంటారు. దిగి రావటం. భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి 18 మెట్లు దిగి వెనక్కి నడుస్తూ స్వామిని చూస్తూ వెనక్కి వస్తారు. స్వామియే శరణమయ్యప్ప.